ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు రాత్రి నా పాదాలను తాకి నువ్వు నిద్రించు తల్లి. నేను చెప్పేది తప్పకుండా విను. ఈ మాటల్లోనే మీకు మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి అనేది జరుగుతుంది. ఒక ముగింపు అనేది, ఒక ఆలోచన అనేది మీకు కలిగేలాగా చేస్తాను అని బాబావారు చెబుతున్నారండి. ఆయన మాటల్లోనే, బాబావారి మాటల్లోనే బాబావారు ఏం చెప్తున్నారో మనము ఈరోజు విందామండి. ఒక శిష్యుడు తన గురువు దగ్గర శిక్షణ పొందుతున్న రోజులవి. గురువు శిష్యుడిచే ఇంటిని కట్టిస్తున్న సందర్భం. శిష్యుడికి శరీరమంతా పుండ్లు పుండ్లు అయి ఉంది. భుజాల్లోంచి ఎముకలు కనిపిస్తున్నాయి. ఇంటిని కట్టడానికి రాళ్ళు మోసి మోసి, గురువుగారు, నేను నీకు అలా చెప్పలేదు, ఇలా కట్టమని చెప్పాను అని ఉద్దేశపూర్వకంగానే కూలదోయిస్తున్నారు. ఇల్లు కడితే గాని జ్ఞానోపదేశం ఇవ్వరు శిష్యుడికి. ఇంకా గురువుగారు తనకు జ్ఞాన స్వీకరణ ఇస్తారో ఇవ్వరో అని మహాసందిగ్ధంలో ఉన్నాడు శిష్యుడు. పోనీ తన గురువు చెప్పినట్లు ఇల్లు కట్టివ్వడానికి తన శరీరం మహాపుండుగా మారిపోయింది. ఓపిక లేదు. వేరే ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది మార్బా శిష్యులు గురువుగారికి కొన్ని బహుమతులు, తినుబండారాలు తెచ్చారు. అందులో ఒక శిష్యుడు ఒక అందమైన కూజా ఒకటి గురువుగారికి బహుమానంగా తెచ్చారు. గురువుగారి భార్య దాని నిండా తినుబండారాలు నింపి కష్టపడి ఇల్లు కడుతున్న శిష్యుడికి ఇస్తుంది. రాత్రి భోజన సమయంలో కూజా తెచ్చుకొని వాటిలో ఉన్న తినుబండారాలను తింటున్నప్పుడు అతని చూపు కూజా మీదకి వెళ్తుంది. చాలా అందంగా బహుముచ్చటగా ఉంది ఆ కూజా. తినడం ముగించి నిద్రకి ఉపక్రమిస్తాడు శిష్యుడు. అయితే పక్కనే ఉన్న కూజాను చూస్తూ ఉండగా ఆ జడ పదార్థం మాట్లాడుతున్నట్లుగా భావిస్తాడు. కూజా మాట్లాడడం మొదలు పెడుతుంది. మిత్రమా, నేను ఇంత అందంగా ఎలా తయారయ్యానో తెలుసా అని అడుగుతుంది. తెలీదు అన్నట్లు తల ఊపుతాడు. నేను మా అమ్మ ఒడిలో ఉంటిని, బంకమట్టిగా, చెరువు గట్టున. ఒక కుమ్మరి వచ్చి గుణపంతో పొడిచి నన్ను మా అమ్మ ఒడి నుంచి వేరు చేసి తన బండిలో వేసుకొని వెళుతుండగా నేను అడిగాను, అయ్యా ఏం చేస్తున్నావు అని అడిగాను. దానికి ఆ కుమ్మరి కాస్త నేర్చుకో అన్నాడు. నా మీద నీళ్లు పోసి కాళ్ళతో బాగా తొక్కాడు. అయ్యా ఏం చేస్తున్నావు అని అడిగాను. దానికి ఆ కుమ్మరి కాస్త ఓర్చుకో అన్నాడు. నన్ను ఓ చట్రం మీద వేసి గిర్రును తిప్పాడు. అయ్యా ఏం చేస్తున్నావు నన్ను అని అడిగితే కాస్త ఓర్చుకో అన్నాడు. తన చేతులతో నన్ను తన ఇష్టం వచ్చినట్లు అదుముతూ ఉంటే అడిగాను, అయ్యా నన్నేం చేస్తున్నావు అని. దానికి అతను అన్నాడు, కాస్త ఓర్చుకో అని. నన్ను ఓ మట్టి కూజాగా తయారు చేసి ఎండలో పెట్టాడు. అయ్యా అనేలోపే కాస్త ఓర్చుకో అన్నాడు. ఎండిన తర్వాత నన్ను నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చాడు. అయ్యా నన్నెందుకు ఇలా కాలుస్తున్నావు అంటే కాస్త ఓర్చుకో అన్నాడు. మళ్ళీ నా ముఖానికి ఏవో రంగులన్నీ పూశాడు. అయ్యా ఏంటి నా ముఖానికి ఇది అంటే కాస్త ఓర్చుకో అన్నాడు. నన్ను తీసుకెళ్ళి అద్దం ముందు ఉంచాడు. నన్ను నేను నమ్మలేకపోయాను, ఇంత అందంగా తయారయ్యానా అని. కుమ్మరి మహా గొప్పవాడు. అతడు చేసే ప్రతి గాయం, అతడు పెట్టే ప్రతి కష్టం, అతడు పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవడం వల్లే నేను ఇంత అందంగా తయారయ్యాను. శిల్పి ఉలిపోటును భరించలేని రాయి శిల్పం కాలేదు. గురువు పరీక్ష కాలాన్ని భరించలేని శిష్యుడు జ్ఞాని కాలేడు అన్నది ఆ కూజా. శిష్యుడు ఈ విధంగా ఒక ప్రాణం లేని అందమైన కూజా గురించి మనోవిశ్లేషణ చేసి తనను తాను ఆత్మావలోకనం చేసుకున్నాడు. గురువు సారం తెలుసుకొని మహాజ్ఞానిగా నిలిచాడు. ఈ కథ బట్టి మనకి బాబావారు ఏం చెబుతున్నారు అంటే, మనకు వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ కాలం మాత్రమే. మన కర్మానుసారం మనం భరించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము అనుభవిస్తేనే మనకి మనం ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు ఒక సారాంశము అర్థమవుతుంది. మనము ఒక రాయిలాగా, అంటే రాయి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత గట్టిగా మనము తయారవ్వగలుగుతాము అన్నమాట. అంటే బాబావారు ఈ కథ ద్వారా మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ఎంతో ధైర్యంగా మనం నమ్మిన దేవుడు మనకు ఉన్నాడు అనే నమ్మకంతో మనం ముందడుగు వేస్తూ ఉంటే మనలో
ధైర్యము పెరుగుతుంది. మనలో ప్రతిదానికి తట్టుకునే శక్తి అనేది కూడా మనకి కలుగుతుంది. ఎప్పుడైతే ఆ శక్తి అనేది మనలో కలుగుతుందో ఎటువంటి కష్టమైనా సరే, సుఖాన్నైనా సరే మనం ఒకేలాగా తీసుకోగలుగుతాము. కాబట్టి ముందడుగు వేయగలుగుతాము. అందరికన్నా ముందుగా మనమే ఉండగలుగుతాము. కాబట్టి మీ ప్రతి ఒక్క ఆలోచన మార్చుకోండి. మనం నమ్మిన దైవమే మనకి కష్టాన్ని ఇస్తున్నారు అంటే ఆ కష్టం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉందని, తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి అనేది మన జీవితంలో జరగబోతుంది అని, ఈ కష్టాల కడల్ని మనం గనక దాటి ముందుకు ఈదగలిగితే మనకున్న జీవితం అంతా కూడా సుఖప్రాయంగా మిగులుతుంది. అందరూ కష్టాలను చూసి బాధపడి ఓర్చుకోలేక తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు, దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మీరు నిందించకుండా మీకు వచ్చిన కష్టాన్ని మీరు మౌనంగానే భరిస్తూ ముందడుగు వేస్తే తప్పకుండా రాబోయే రోజులు అనేవి మనకన్నీ మంచి రోజులే అవుతాయి. కష్టాన్ని భరించిన వాడే తప్పకుండా సుఖాన్ని కూడా ఆనందించగలుగుతాడు. కాబట్టి బాబావారు చెప్పేది ఏమిటి అంటే ఈ కథ ద్వారా ఆ కూజ మట్టే అన్ని కష్టాలు పడితే మానవ జీవితంలో మనకు అన్ని తెలివితేటలున్న మనము అనేది ఆ కష్టాల నుండి బయటపడటానికి మనకి ఎంత కావాలి అనేదే మనకి బాబావారు ఈ కథ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా ఎటువంటి కష్టాన్నైనా సరే మనము ఇష్టంగా మార్చుకొని ఆ కష్టాన్ని కూడా భరిస్తూ మనం ముందుకు వేయగలిగితే మనకి అంతా కూడా మంచే జరుగుతుంది. బాబాని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన వదలడు. ఒకసారి బాబా అని మనం మనస్ఫూర్తిగా పిలిచి ఆయన పిలిచిన తర్వాత ఆయన ఎన్నడూ కూడా మనల్ని మధ్యలో వదిలివేయడు. ఆయన ఏ పని చేసినా దానికి అర్థము కారణము అనేది ఉంటుంది. అది మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనం నిందించకుండా మన పని మనము సవ్యంగా చేసుకోవడానికే ప్రయత్నిస్తాము అనడంలో సందేహం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబా మీద భారం వేసి మీ జీవితాన్ని ముందుకు సాగించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ కూడా బాబావారు తప్పించి ఒక పూల పానుపు అనేది మీ జీవితంలో పరుస్తారు. దానికోసం మనం వేచి ఉందాము. మనం ఎందులోనూ కూడా తగ్గకుండా ప్రతి దానికి కూడా కష్టపడి పనిచేస్తూ మన బాధని కష్టాన్ని భరిస్తూ ముందడుగు వేస్తే వచ్చే జీవితం అంతా కూడా చాలా సంతోషమయము అవుతుంది అని బాబావారు ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. బాబావారు చెప్తున్నారు అంటే తప్పకుండా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగి మనకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థము. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.